హలో గైస్, నా పేరు రుద్రమూర్తి. మీరు చూస్తున్నారు రుద్ర ఛానల్. మీరు నా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి youtube.com/రుద్ర ఛానల్ టైప్ చేయడం ద్వారా నా ఛానల్ చూడవచ్చు. అక్కడ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం ద్వారా నా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ను మీ మెయిల్కి పొందవచ్చు. ఈరోజు మీకు మీ ఆధార్ కార్డ్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేయడం ఎలా అని చెబుతున్నాను. దానికి మీరు గూగుల్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్ చూడొచ్చు. యూనికో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళచ్చు. లేకపోతే నేను ఒక లింక్ను మీ వీడియో కింద ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ మీకు చూడొచ్చు, మీరు ఇక్కడ ఈ వెబ్సైట్లో లొకేట్ ఎన్రోల్మెంట్ సెంటర్, ఆధార్ స్టేటస్, మళ్ళీ బ్యాంక్ లింక్ స్టేటస్, గిట్ట ఈ ఆధార్ అంటే ఆన్లైన్ ద్వారా ఆధార్ డౌన్లోడ్ చేసుకోవడం, అలా ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నీకు చూడొచ్చు, ఇక్కడ నీకు గెట్ ఈ ఆధార్ ఉంది కదా, దాన్ని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మీకు వేరే పేజ్లోకి చూపెడుతుంది. అక్కడ మీకు మీరు కొత్తగా ఆధార్ కార్డు తీసుకుంటే మీ యొక్క ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఆధార్ కార్డు పోయింది అన్నారు కదా, మీ ఆధార్ కార్డు పోతే ఆధార్ కార్డు అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డు క్లిక్ చేయడం ద్వారా మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అడుగుతుంది. ఫుల్ నేమ్ కూడా మీ యొక్క ఆధార్తో ఎలా అయితే ఉందో అలానే మ్యాచ్ అయ్యేట్టు టైప్ చేయండి. అలాగే మీ యొక్క ఏరియా పిన్ కోడ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. తర్వాత కింద బాక్స్ దగ్గర క్యాప్చర్ అడుగుతుంది, దాన్ని కూడా ఎంటర్ చేయండి. చేసాక ఇక్కడ గెట్ వన్ టైం పాస్వర్డ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏదైతే మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఓటీపీ అనేది వెళ్తుంది. ఇక్కడ మీకు కింద ఓటీపీ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు ఓటీపీ అనేది నా మొబైల్కి అనేది రావడం జరిగింది. ఆ ఓటీపీ అనేది ఇప్పుడు ఎంటర్ చేస్తాను. ఇక్కడ వ్యాలిడేట్ అండ్ డౌన్లోడ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు చూడొచ్చు, డౌన్లోడ్ అయిపోయింది ఆల్రెడీ. దీన్ని లోకల్ డౌన్లోడ్ నొక్కడం ద్వారా మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. దాన్ని ఓపెన్ చేయడం. ఇలా మీరు ఆధార్ కార్డుని అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక మీకు డౌన్లోడ్ చేసేటప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఏంటంటే మీరు ఏదైతే ఇందాక ఏరియా మీ పిన్ కోడ్ అంటే 523 అలా ఉంటాయి కదా, దాన్ని క్లిక్ చేశారు. అలాంటివి క్లిక్ చేయడం నీకు ఎందుకంటే నేను సెక్యూరిటీ రీజన్స్ ద్వారా నీకు నా ఆధార్ కార్డుని చూపించలేదు. యాక్చువల్గా పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ మీ ఏరియా పిన్ కోడ్ కొడితే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.